ప్రేమ గురించి బయటపడ్డ నిజం. వల్లి చెంప పగలగొట్టిన రామరాజు. మరిదంతెలా జరగబోతుంది? ప్రేమ గురించి నిజం బయటపడితే వల్లి చెంప రామరాజు ఎందుకు పగలగొట్టాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఎలా అయితే సాగర్ని అడ్డు పెట్టుకుని ధీరజ్ అయితే తన భార్య ప్రేమని పోలీస్ ఆఫీసర్ చెయ్యాలనే కలని నెరవేర్చుకోవడానికి తన నాన్నని చాలా తెలివిగా ఒప్పిస్తాడు. చెయ్యిరా, ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. వీడు విర్రవీగుతున్నాడు. ఎవ్వరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండరు అని, ప్రేమ ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవ్వాల్సిందే అని చెప్పేసి రామరాజు అనేసరికి ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వల్లి మాత్రం షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేసరికి ప్రేమ మాత్రం పెద్దగా సంతోషంగా కనిపించదు. ఏంటే ఇంత మంచి శుభవార్త విన్న తర్వాత కూడా నీ మొహంలో సంతోషం లేదేంటే? ఇక నువ్వు పోలీస్ ఆఫీసర్వి అవుతున్నావు. నువ్వు ఈసారి దేని మీద దృష్టి పెట్టకుండా నీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టుకుంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వే ఛాన్సు చాలా ఎక్కువ ఉంటుంది. నీకు ఇప్పుడు భయపడాల్సిన పని కూడా లేదు. ఒకప్పుడైతే మా నాన్నకు తెలియకుండా చదువుకున్నావు కాబట్టి ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడిక మా నాన్నకి తెలిసే చదువుకుంటున్నావు కాబట్టి మా నాన్న కోసమైనా నువ్వు పోలీస్ ఆఫీసర్వి అవ్వాలి. ఆ సాగర్ గాడు అవమానించినందుకన్నా నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. ఏమోరా, నాకు చూస్తే ఈ పరిస్థితులు భయమేస్తున్నాయి. నువ్వేమో నన్ను పోలీస్ ఆఫీసర్ కావాలి అంటున్నావు. ఏం చేయాలో ఏంటో నాకే తెలియడం లేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ప్రేమ. బాధపడుతూ ఉంటుంది. నువ్వెవన్నీ మర్చిపోవాలి అంటే నువ్వు మళ్ళీ చదువుకోవాలి. అప్పుడే నీ గతాన్ని, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని అన్నిటినీ మర్చిపోతావు. ఇక నీకు నీ వెనకాల ఈ ధీరజు ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ధీరజు ప్రేమని దగ్గరికి తీసుకుని మాట అయితే ఇస్తాడు. ప్రేమ ఎమోషనల్గా ఇక ధీరజు భుజాల మీద జారపడుతుంది. మీరు పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలని కలలు కంటున్నారా? నీ కలల్ని నేను పాడు చేస్తాను కదా. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యి మీరందరూ సంతోషంగా ఉంటే నేను మాత్రం నా భర్తకి దూరంగా బ్రతకాలి. అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. నువ్వు పోలీస్ ఆఫీసర్వి అవ్వవు, ఈ ఇంట్లో కూడా ఉండవు. నీ గురించి మావయ్య గారికి చెప్తే మావయ్య గారు వెంటనే నిన్ను బయటకు గెంటేస్తారు. ఏదో ఒక రోజు మావయ్య గారు ముందు మీ పెళ్ళి ఎలా జరిగిందో నేను బయట పెడతాను. అప్పుడు అందరూ కలిసి మావయ్య గారి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వల్లి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక అలా వల్లి పగతో రగిలిపోతూ నిజాన్ని ఎప్పుడెప్పుడు బయట పెట్టాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒరే చిన్నోడా, నువ్వు చాలా తెలివైన వాడురా. చాలా తెలివిగా నీ భార్యని పోలీస్ ఆఫీసర్ చేయడం కోసం మీ నాన్ననే ఒప్పించగలిగావు. ఏమనుకుంటున్నారు? మీ చిన్న కొడుకు ధీరజు చాలా తెలివైన వాడు. చూసారా వాళ్ళ నాన్నగారిని ఎలా ఒప్పించుకున్నాడో? అవునవును, నా చిన్న కొడుకు బంగారం అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ ఉంటుంది వేదవతి చిన్న కొడుకునైతే. మీ చిన్న కొడుకు బంగారమే, కానీ మీ నడిపోడే. ఏం చేయాలో, ఎప్పుడేం మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియదు. వాడు బంగారమేనే, నిన్ను చేసుకున్నాకనే అలా తయారయ్యాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి అయితే. ఏంటి, నన్ను చేసుకున్నాక మీ అబ్బాయి అలా తయారయ్యారా? మీ పెంపకమే అలా ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ వేటకారంగా వాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరిద్దరూ వాదించుకుని అత్తా కోడళ్ళ గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి ధీరజు మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరినీ అయితే ఆపుతాడు. ఇప్పుడిక మనకి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ప్రేమని జాగ్రత్తగా చదివించడం. అది కాస్త డిస్టర్బ్డ్గా ఉంది, అందుకని దాన్ని మనం జాగ్రత్తగా బ్రెయిన్ మార్చి అది చదువుకునేలా చేయాలి. దాని ఆలోచనలంతా కూడా చదువు మీద, దాని లక్ష్యం మీద మాత్రమే ఉండాలి. వేరే ఆలోచన మీద అస్సలు ఉండకూడదు అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అదంతా మేము చూసుకుంటాంలే, మేము ప్రేమని ఎలా చదివించాలో అదంతా మేము చూసుకుంటాం. ప్రేమ గురించి నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ట్రావెల్స్ గురించి చూసుకో ధీరజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మదా అయితే. అలా నర్మదా మాట అయితే ఇస్తుంది ధీరజ్కి. ధీరజ్ కూడా ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయాలని ఎప్పటి నుంచో కలగంటూ ఉంటాడు కదా. ఇంకా పోలీస్ ఆఫీసర్ చేయడానికి డబ్బు కావాలి. ఇదంతా కూడా నేనే సంపాదించుకుని నా సొంత డబ్బులతోనే ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయాలని అనుకుంటున్నాను. దానికోసం ఇంకాస్త ఎక్కువ కష్టపడైనా ప్రేమని పోలీస్ ఆఫీసర్ని చేస్తాను అని చెప్పేసి ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ ఇంట్లో
ప్రతిరోజు ఏదో ఒక నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి. ఏంటో కానీ ఈ రామరాజు ఇంట్లో ఈ నవ్వులు ఎప్పటికి ఆగిపోతాయో ఏంటో అని చెప్పేసి ఆ ఇంటి వైపే అలా చూస్తూ ఉంటుంది భద్రావతి. ఏంటి ఇంకా ఆ ఇంటి వైపు ఎందుకు అలా చూస్తున్నావు? ఇంకా నీ పగ చల్లారలేదా భద్రావతి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శారదైతే ఎలా చల్లారుతుంది అనుకున్నావు? నా పగని ప్రతీకారాన్ని ఆ కుటుంబం మీద తీర్చుకోకుండా నేను వదిలిపెట్టను. ఆ కుటుంబం అంత సంతోషంగా ఉంటే ఈ భద్రావతి ఎలా చూస్తూ ఊరుకుంటుంది? ఈ ఇంటి సంతోషాలన్నింటినీ రామరాజు లాగేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఇక ఎప్పుడూ కలిపే ఉంచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా రామరాజు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. కానీ ఇక నుంచి తప్పించుకునే అవకాశం రామరాజుకి ఇవ్వను. మొదటిసారి భయపడి ఇక రామరాజు కూతురు అయితే కేసు వాపస్ తీసుకుంది. ఇక ఎప్పుడైతే కూతురు కేసు వాపస్ తీసుకుందో దాంతోనే రామరాజుకి పెద్ద షాకే ఎదురై ఉంటుంది. కానీ వాడు బయటపడడు కదా, వాడిని ఎలా దెబ్బతీస్తానో చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అయితే చిచి, నువ్వు మాత్రం మారవే. ఎన్నిసార్లు చెప్పినా ఆ కుటుంబం గురించి నీకు అర్థం కాదు. ఆ కుటుంబం మంచితనాన్ని నువ్వెప్పటికీ తెలుసుకోలేవు. రామరాజు మన ఇంట్లో పనివాడే అయి ఉండొచ్చు, కానీ రామరాజు మంచి మనసున్నవాడు కాబట్టే మన ఇంటి ఆడపిల్లలు ఆ ఇంట్లో ఇద్దరున్నారు. అయినా వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. వాళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు. అలాంటి రామరాజు విషయంలో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావే? ఇంకా ఎన్నేళ్ళు ఈ పగని ప్రతీకారాన్ని మోసుకుంటూ ఏ సంతోషం ఈ ఇంట్లో లేకుండా బ్రతికేస్తావు అని చెప్పేసి అంటూ ఉండగానే, అమ్మా చాలు, ఇంక ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానులే. అవునే, నువ్వు చూసుకుంటావు, నువ్వు బాగానే చూసుకుంటావు. నీకింకెంతసేపు పగ ప్రతీకారం తప్ప భవిష్యత్తుల గురించి ఆలోచన ఉంటే కదా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి శారద అయితే వెళ్ళిపోతుంది. విశ్వక్ అయితే ఇక అమూల్య విషయంలో ఆలోచిస్తూనే ఉంటాడు. అమూల్య విషయంలో అసలు ఏం జరిగింది? అమూల్య తన తల్లి వెళ్ళి ఇక తనని బ్రతిమలాడడం అంత మాత్రాన కేసు వాపస్ తీసుకుంది అంటే ఇదంతా నమ్మశక్యంగా లేదు. అమూల్య మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందా అని విశ్వక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. అలా విశ్వక్ అయితే అసలు అమూల్య కోర్టులో మాట్లాడిన మాటల్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు పౌరుషంగా ప్రతి విషయంలోని తన అత్త అన్న మాటలకి తానా అంటే తందానా అంటూ ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అనే మాట తప్ప మరో ఆలోచన లేకుండా బ్రతికిన విశ్వకు కోర్టు తీర్పు అయిపోయిన తర్వాత నుంచి అదే ఆలోచనలో ఉండిపోతాడు తప్ప ఇంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. బయటికి రావడం కూడా మానేస్తాడు. ఏంటి వీడు, కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి వీడెవరిలోని కలవడం మానేశాడు, అసలు ఎవరితోని మాట్లాడడం లేదేంటి, ఏమైంది వీడికి? హేరా సేనా, విశ్వకు నీతో మాట్లాడా? లేదక్క, వాడు కోర్టు తీర్పు అయిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడడం లేదు, అలా గదిలోనే ఉండిపోయాడు. నేను వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించినా పెద్దగా మాట్లాడలేదు. వాడేదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. వాడికి శిక్ష పడుతుందని భయపడినట్టున్నాడు. అమూల్య ఒక్కసారే కేసు వెనక్కి తీసుకునేసరికి వాడు ఇదంతా నిజమో కాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉన్నాడేమో. కాస్త వాడికి ఒంటరితనాన్ని ఇస్తే వాడే అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భద్రావతి. అయితే వాడు మారతాడని అనిపిస్తుంది. మీ పగలు ప్రతీకారాలు పంచుకోకుండా ఆ కుటుంబం ప్రేమని పంచుకొని ఖచ్చితంగా వాడు మారి ఆ కుటుంబంలో ఒక్కడవుతాడని నా మనసుకి ఎందుకో అనిపిస్తుందని శారద అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే వల్లి ప్రేమ విషయం తెలుస్తుంది కదా, ఎలా బయట పెట్టాలి, ఏం చెయ్యాలి అని అంతా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా వల్లి ఆలోచించుకుంటూ ఉండగానే ఆ ఇంట్లో అందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, హేరా ధీరజ్, ప్రేమ చదువు విషయం ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వేదవతి. అమ్మ ఏంటి, 1-2 రోజుల్లో అయిపోయే వ్యవహారం అది, చదువుకు సంబంధించింది, పైగా పోలీస్ ఆఫీసరు అవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా, తనకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను,
తను చదువుకుని గొప్ప పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే మరి తను ఎక్కడ చదువుకుంటే పోలీస్ ఆఫీసర్ అవుతుంది, ఎక్కడ చదువుకుంటే తనకి గొప్పగా చదువు వస్తుంది, ఇదంతా కూడా మరి నేను ట్రై చేయాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. ఒరే, ఏమైనా డబ్బు కావాలంటే నాన్నని అడగరా? లేదు, నేను నాన్నని ఎప్పుడూ అడగాలి అనుకోలేదు. ఈ విషయంలో కూడా నేనే చూసుకుంటాను, నాన్నని అడగను, నాన్నని ఇబ్బంది పెట్టను అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకునే తన చిన్న కొడుకు ఆలోచన చాలా బాగా నచ్చుతుంది. ఇక రామరాజుకైతే ఆ ఆలోచనని కాదనలేక మౌనంగానే ఉండిపోతాడు. అంతకు మించిన కష్టం తన తల మీదకి వస్తే చూసుకోవడానికి నేనున్నాను, కానీ వాడు సొంతంగా ఎదగాలి అనుకుంటున్నాడు. వాడు సొంత కాళ్ళ మీద నిలబడి వాడు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు. కాబట్టి వాడి ఆలోచనకి ఎప్పుడూ అడ్డు రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు కొడుకు గొప్పతనాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు రామరాజు అయితే. అలా ఇక ప్రేమ చదువు విషయంలో అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోగా రామరాజు అక్కడి నుంచి లేచి లోపలికైతే వెళ్ళిపోబోతూ ఉంటాడు. వల్లి అయితే అక్కడికి వస్తుంది. అలా వచ్చిన వల్లి వీళ్ళు చాలా తెలివిగా ఇక అన్ని విషయాలు దాచిపెట్టి నా గురించి మాత్రమే బయట పెట్టి నన్ను మాత్రం ఒంటరిదాన్ని చేశారు. నేనెలా వదిలేస్తాను? ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ప్రేమ గురించి మావయ్య ముందు నిజం బయట పెడాల్సిందే అని చెప్పేసి అంటూ అక్కడికి వచ్చి ప్రేమ నిజంగా ఎంత అదృష్టవంతురాలో అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అవును, నిజంగానే నా మేనకోడలు అదృష్టవంతురాలే, అందుకే కదా బంగారం లాంటి నా కొడుకు దొరికాడు. అవును, నిజమే కదా అత్తయ్య, నిజంగానే అదృష్టవంతురాలు. ఒకరిని ప్రేమించి మోసపోయినా సరే ఇక ప్రేమని పెళ్లి చేసుకుని మన ధీరజు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని చెప్పి అనేసరికి ఒక్కసారి రామరాజు ఆగిపోతాడు షాక్ అయ్యి. ఇక అందరికీ పెద్ద షాక్ ఎదురవుతుంది వల్లి మాట్లాడిన మాటలకి. అక్కడ నర్మదికి, వేదవతికి, ధీరజ్ ప్రేమలకి తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారే ఇంకా అలా ఎప్పుడైతే మాట్లాడిందో శ్రీవల్లి, దాంతో ఆగిపోతాడు రామరాజు. ఏం మాట్లాడావమ్మా నువ్వు ఇప్పుడు? ఏమన్నావు? మావయ్య గారు, నేనేం అనలేదు మావయ్య గారు, నువ్వేదో అన్నావు. ప్రేమ ఎవరినో ప్రేమిస్తే ధీరజు అతన్ని కాదని ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని అంటున్నావు. అంటే ప్రేమ ధీరజ్ ప్రేమించుకోలేదా? అది 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 నాకు తెలియదు మావయ్య గారు, నువ్వు చెప్పమ్మా, నీకు ఏదో తెలిసి నువ్వు చెప్పు అని చెప్పేసి అనేసరికి ప్రేమ ప్రేమ ధీరజ్ ప్రేమించుకోలేదు మావయ్య గారు. పాపం ప్రేమ ఎవరినో నమ్మి మోసపోతే మన ధీరజ్ చేత అత్తయ్యే ప్రేమ మెడలో తాళి కట్టించింది అని చెప్పి నిజం బయటపెట్టేస్తుంది ఒక్కసారే. ఇక దెబ్బకి షాక్ ఎదురైపోతుంది వేదవతికి. వేదవతి, ఏంటి వల్లి చెప్తున్న మాటలు నిజమేనా? భుజమ్మ, నిజం చెప్పు అని చెప్పి అనేసరికి ఒక్కసారి ఇక ప్రేమ ఏ విషయం అయితే బయట పడకూడదని తన అత్తయ్య దగ్గర మాట తీసుకుందో ఆ విషయం బయట పడిపోయే సమయం వచ్చేస్తుంది. ప్రేమకు మాటిచ్చిన వేదవతి ఇక మౌనంగా ఉండిపోతుంది. చెప్పు బుజ్జమ్మ, వల్లి చెప్తుంది నిజమేనా అని చెప్పి అంటూ ఉండగానే ఎందుకు చెప్తారు వాళ్ళందరూ కలిసి ఇదంతా చేశారు కాబట్టి వాళ్ళెవ్వరూ మీ దగ్గర నిజాలు చెప్పరు మావయ్య గారు. నిజం చెప్తే ప్రేమని మీరు బయటకు గెంటేస్తారని భయం అని చెప్పి అంటూ ఉండగానే నోరు ముయ్యవే, ఎందుకే దాని మీద లేనిపోనివన్నీ చెప్తావు? అదేంటత్తయ్య, లేనిపోంది కాదు కదా, మన ధీరజ్ జాలిపడి ప్రేమ మెడలో తాళి కట్టింది నిజమా అబద్ధమా అని చెప్పి అంటూ ఉండగానే తలదించుతుంది ఇక వేదవతి. నిజం చెప్పు బుజ్జమ్మ. క్షమించండి, నిజమే, ప్రేమ విషయంలో వాడు జాలిపడి తాళి కట్టాడు. కాదు, అమ్మ మాటని కాదనలేక తాళి కట్టాడు. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? లేదు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళిద్దరిది అసలు ఇష్టం లేని పెళ్ళి. ప్రేమ పాపం ఒక వెధవిని నమ్మి మోసపోయి ఇక ఒక రూమ్లో ఉండగా ప్రేమని అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఉండగానే ప్రేమని కాపాడడం కోసం, దాని పరువు పోకుండా, దాని ప్రాణం పోకుండా ఉండడం కోసం ఆ కుటుంబం దాని పరువు ప్రాణం పోతే ఏమైపోతుందో అని భయపడి ఇక నేనే ఆ కుటుంబం పరువు పోకూడదని ప్రేమ మెడలో ధీరజ్ చేత తాళి కట్టించానని జరిగిన విషయం మొత్తం కూడా రామరాజు ముందు బయట పెడుతుంది. ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతాడు. నా కొడుకు తన జీవితాన్నే త్యాగం చేశాడా? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారా? మావయ్య గారు,
వీళ్ళు ఇలానే దాచిపెడతారు. ఇదైనా నేను విన్నాను కాబట్టి ఇప్పుడైనా బయటపడింది. లేకపోతే ఈ విషయం ఎప్పటికీ బయటపడేది కాదు. ఈ విషయం అందరి దగ్గర దాచిపెట్టి వీళ్ళు ఏం సాధించారో నాకైతే తెలీదు. ఇప్పుడైతే ప్రేమ ధీరజు మన ముందు ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారేమో అనిపిస్తుంది మావయ్య. వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు, ఒకరంటే ఒకరికి అస్సలు పడేదే కాదంట కదా అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. వల్లి, ఇంకాపుతావా? ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలి అనుకుంటే చాలా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. నర్మద, వల్లిని ఎందుకు ఆపుతావు? వల్లి, నువ్వు చెప్పు. అవును అవును మావయ్య గారు, మీరు చూస్తూనే ఉండేవారంట కదా, వీళ్ళిద్దరికి అసలు పడేదే కాదంట కదా. అవును, ఇద్దరికీ పడేది కాదు. కానీ ఇద్దరూ సడన్గా పెళ్లి చేసుకుని వచ్చేసరికి నాకే ఏమీ అర్థం కాలేదు. గొడవలు పెట్టుకుంటూనే ఒకరినొకరు ఇష్టపడ్డారు అనుకున్నాను. కానీ వీళ్ళ పెళ్లి వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందని తెలుసుకోలేకపోయాను. బుజ్జమ్మ, మోసం చేశావు బుజ్జమ్మ. నువ్వు నా దగ్గర ఎలాంటి విషయాలు దాచిపెట్టవనుకున్నాను, కానీ ఇంత పెద్ద విషయాన్ని దాచిపెడతావు అనుకోలేదు. అంటే నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే వాళ్ళ కనిపించానా? ప్రేమ విషయంలో నువ్వు చేసింది తప్పని చెప్పి నేను ప్రేమని బయటకు గెంటేస్తానని నువ్వు అనుకున్నావా? అంత దుర్మార్గుల్లా కనిపించానా నీ కంటికి? మావి గారు, మీరు ఇంకా ప్రేమను క్షమిస్తున్నారా? ప్రేమ విషయంలో జరిగింది తెలిసిన తర్వాత కూడా మీరు ఇంకా అత్తయ్యని ప్రేమని వీళ్ళందరినీ వెనకేసుకొస్తారా అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి వల్లి చెంప పగలగొడతాడు రామరాజు. చిచి, నువ్వు ఆడదానివేనా? ప్రేమ విషయం తెలిసిందే అనుకో. నీతో పాటు ఈ ఇంట్లో అడుగు పెట్టిన ఇంకొక అమ్మాయి ఇక్కడే ఉంది, నర్మద. నర్మదకి ఇదంతా తెలిసినా ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ఈ కుటుంబ గౌరవాన్ని, అలాగే ఒక ఆడపిల్ల భవిష్యత్తుని కాపాడడం కోసం. కానీ నువ్వు అలా కాదు. నువ్వు ఈ కుటుంబ గౌరవాన్ని, మరో కుటుంబం చావుని, ఒక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈ విషయాన్ని వచ్చి ఇప్పుడు నా ముందు బయట పెట్టావు. అంటే నీకు కడుపుబ్బు ఆగలేదు నిజం బయట పెట్టేంతవరకు. ఇన్ని రోజులు వీళ్ళు దాచిపెట్టిన నిజాన్ని నువ్వు బయట పెట్టావు అంటే ఆడపిల్ల భవిష్యత్తుతో ఆడుకోవడానికే కదా ఇదంతా చేశావు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మా ఇంటి దేవతవి అనుకున్నాను. పెద్ద కోడలు అంటే ఇంటి గుట్టు బయటికి వెళ్లకుండా కాపాడే మనిషి. కానీ పెద్ద కోడలుగా ఏ రోజు నువ్వు బాధ్యత తీసుకున్నట్టుగా నాకు ఇప్పటి వరకు అనిపించడం లేదు. నీ విషయంలో ఏదేదో జరుగుతుందని ఇక ప్రతిసారి వీళ్ళు చాలాసార్లు అంటూ ఉన్నారు. కానీ ఎప్పుడూ నీ గురించి ఎవ్వరూ నా దగ్గర నిజాన్ని బయట పెట్టలేదు. నువ్వేం చేశావో, ఎలా ఏం మానావో, మీ అమ్మా నాన్న సంగతి ఏంటో నేను ఇప్పటి వరకు తెలుసుకోవాలి అనుకోలేదు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నీ గురించి, మీ వాళ్ళ గురించి నాకు చాలా వరకు తెలుసు. మీరు చాలా తప్పులు చేసి డబ్బు లేకపోయినా ఉంది అని చెప్పి మమ్మల్ని మోసం చేశారనే విషయం కూడా తెలుసు. కానీ ఒక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేయడం ఇష్టం లేక వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా మాయ చేయాలని చూసినా నేను ఇప్పటి వరకు నిజం బయట పెట్టలేదు. కానీ నువ్వు మాత్రం ప్రేమ విషయం అందరి ముందు బయటపెట్టి ప్రేమ జీవితంతో ఆడుకోవాలి అనుకున్నావు. ఇక మరుగున పడిపోయింది అనుకున్న నిజం బయటికి వస్తే ప్రేమ ఎంతగా బాధపడుతుంది. ప్రేమ ఇప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తుంది. తన కుటుంబం పరువు, తన పరువు ఈ ఇంట్లో పోయిందని, తనకి మళ్ళీ విలువేముంటుందని చెప్పి తను బాధపడుతుంది కదా. అలా ఎలా చేయాలనిపించింది? అసలు నీకు మనసు అనేదే లేదా? మీ అమ్మా నాన్నలు ఏం చెప్తే అది వినడం తప్ప మనస్సాక్షి అనేది నీకు లేదనుకుంటా. నా ఇంట్లో ఇలాంటి వాళ్లకు అసలు చోటే ఉండదు. మంచితనానికి తప్ప ఇలా కుట్రలు కుతంత్రాలు చేసి ఎదుటి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకునే వాళ్లకు ఈ రామరాజు ఎప్పుడూ ఇంట్లో చోటివ్వడు, క్షమించడు కూడా. ప్రేమ తను ఒకరిని నమ్మి మోసపోయింది. ఆ తర్వాత ధీరజు జీవితంలోకి వచ్చింది. ఆ తర్వాత ధీరజ్తో కలిసి చాలా సంతోషంగా ధీరజ్ని అర్థం చేసుకుని ధీరజ్ కోసమే బ్రతుకుతుంది. ఇక తన వాళ్ళని కూడా వదులుకుని తన వాళ్ళను ఎదిరించి మరి ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి అమ్మాయి మీద లేనిపోని నిందలు వేయాలని, తన పరువు బజార్ను పెట్టాలని ప్రయత్నించావు. కానీ ఇక మీదట ఈ విషయం బయటికి వెళితే నువ్వు ఇంటి బయట ఉంటావు. అది గుర్తుపెట్టుకో. ఇది మన 4 గోడల మధ్య మాత్రమే ఉండాలి. బయట ఇంకొక మనిషికి తెలిస్తే నువ్వు రోడ్డు మీద ఉండడం తప్ప మరొకటి లేదు అని చెప్పేసి ఇక రామరాజు అయితే వల్లికి గట్టిగానే సమాధానం చెప్తాడు. నువ్వు చేసింది తప్పే. నీ వాళ్లను బాధ పెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ చివరకు నీ జీవితం మంచిగా మారింది. నువ్వు నా కొడుకు జీవితంలోకి
స్థాయికి రావడం వల్లే వాడు కూడా బాధ్యత తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి, ఇంక ఈ విషయంలో ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రామరాజు ప్రేమని వెనకేసుకు వస్తాడు. కానీ వల్లికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఇస్తాడు. వల్లి అయితే మాత్రం రామరాజు నిజం బయటపడితే ప్రేమను బయటకు గెంటేస్తాడనుకుంటుంది. కానీ ఆ షాకు తనకే తగలడంతో ఇక ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది వల్లికి. ఇక మీదట ఆ విషయాన్ని బయటపడకుండా కాపాడుకునే బాధ్యత కూడా తనకే చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది వల్లి. అలా వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.